అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఇక ఇవాల్టి శుభాశుభ సమయాలు, పంచాంగ విశేషాలతో పాటు నక్షత్రాలకు సంబంధించి అంటే మనకి 9 గ్రహాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి, తిథులు అన్ని ఉన్నాయి. అయితే 27 నక్షత్రాల్లో పుట్టిన వారు ఎలా ఉంటారనే వివరాలు మనం ఇదివరకు కూడా తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఆ క్రమంలో భాగంగానే ఇవాళ మరో 5 నక్షత్రాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అనురాధ మొదలుకొని ఉత్తరాషాఢ వరకు వీటికి సంబంధించిన విశేషాలు మనకి వాళ్ళు తెలియజేయడం కోసం ఎప్పటిలాగే భవిష్యాచార్య నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ గురువు గారు, శుభోదయం అని చెప్పాలి మీకు. సో ఇవాల్టి ప్రాముఖ్యత, విశిష్టత, ఇవాల్టి పంచాంగంతో కార్యక్రమాన్ని మొదలు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ రాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ నందననామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొన మాసం. ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ సోమవారం. షష్ఠి రాత్రి 1:25 వరకు, అట్లాగే జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:04 వరకు, వజ్యం ఉదయం 7:53 నుంచి 9:23 వరకు, అట్లాగే రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుంచి 1:25 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుంచి 3:33 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 9:40 నుంచి 10:18 వరకు, తిరిగి సాయంత్రం 5:10 నుంచి 6:12 వరకు. ఈ అదృష్ట సమయంలో మీ దైనందిక నిత్య కృత్యాలలో భాగంగా దైవారాధన, దీపారాధనతో మీ నిత్య కార్యక్రమాన్ని ఆరంభించుకుంటూ ఈరోజు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజుగా గడపాలని అదృష్టం ఆశిస్తోంది. సో ఇవాల్టి అదృష్టం కార్యక్రమంలో ప్రధానంగా నక్షత్రాలపై చర్చ కొనసాగుతుంది కాబట్టి కాల్స్ కి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. కాల్స్ కలవని వారు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. గురువు గారికి సంబంధించిన నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్ కి కాల్ చేయొచ్చు. లేదా అంటే adrustam24@gmail.com అనే ఒక ఈమెయిల్ ఐడిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో వాటికి కూడా మీ సమస్యలను పంపించి దానికి సమాధానాలను పొందవచ్చు. గురుగారు ఎప్పటికప్పుడు ఆ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి దానిలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రక్రియ చేస్తూనే ఉంటారు నిరంతరం. కాబట్టి అది కూడా మీరు సంప్రదించే విధానంలో ఒకటి భాగంగా ఉంటుంది. ఇక ఇవాల్టి ప్రాముఖ్యత విషయానికి వస్తే ఇవాళ ఎలా ఉంది, ఈరోజు ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది, విశిష్టత? ఈరోజు సోమవారం శివారాధనకు అత్యంత యోగ్యమైనటువంటి రోజు. అట్లాగే ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి తప్పనిసరిగా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు రావి చెట్టు ప్రదర్శనలు చేయడం విశేషం. అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలంగా ఉంటుంది. అట్లాగే వస్త్ర వ్యాపారులకు వ్యతిరేక కాలం. బంగారం కొనుగోలుకు శుభ సమయంగా ఉంటుంది. ఈ రోజు పుట్టిన వారి యొక్క జాతకరీత్యా కోర్టులో కేసులు ప్రతికూల ఫలితాలతో పాటు ధనురాశి వారికి ఈ రోజు ధనలాభం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా అన్ని రాసుల వారు ఈ రోజు తప్పనిసరిగా శివారాధనతో పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేయించండి. మీకు మంచి ఫలితాలు వెన్నంటి ఉంటాయి. మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాల్లో పుట్టిన పాదాల్లో పుట్టిన ఆధారంగానే మనకి రాసులు నిర్ణయం అవుతాయి. అయితే నక్షత్ర ప్రభావం కూడా ప్రతి జాతకుడి పైన ఉంటుంది. ఆ నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది, ఆ నక్షత్ర గుణగణాలు ఎలా ఉంటాయి, ఆ నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారి జీవితం ఎలా ఉండబోతున్న వివరాలు ఇదివరకు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పటివరకు విశాఖ నక్షత్రం వరకు నడిచింది. ఇక అనురాధ నక్షత్రంతో మొదలు పెడితే అనురాధ గురించి ఏం చెప్తారు? ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 4 పాదాలకు 4 యోగాలు, 4 అధిపతులు. అంటే నక్షత్రం యొక్క ఆకారం. అనురాధ నక్షత్రం గొడుగు ఆకారంలో ఉంటుంది. 1వ పాదానికి అధిపతి రవి అయ్యాడు. దీనికి రాజాంశ అనే పేరుంది. రాజాంశ అనగానే మనకు అందులో భావాలు మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతాయి. నీతి నియమాలు కలిగిన వాడు, అట్లాగే వాక్ నైపుణ్యం కలిగిన వాడు, దైవ దాన ధాతృత్వ గుణాలు కలిగి ఉంటాడు. ప్రభుత్వ రంగ ఉద్యోగంలో నిలబడే అవకాశాలు చక్కగా ఉన్నాయి. అట్లాగే రహస్య సంబంధమైనటువంటి ఏసీబీ, సిబిఐ, ఎక్సైజ్, విజిలెన్స్ ఇత్యాది రంగాలలో వారు ఉద్యోగంలో ఉన్నత శిఖరాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైట్ సార్. ఇక తర్వాత నక్షత్రం జ్యేష్ఠ. అట్లాగే అంటే అనురాధలో 2వ పాదం ఉంది. అనురాధ 2వ పాదం అధిపతి బుధుడయ్యాడు. దీనికి నపుంసకాంశ అనేటువంటి పేరుంది. ఇక్కడ నపుంసకం అనగా అర్థం విపరీత ధోరణి తీసుకోవద్దు. మానసిక నపుంసకత్వం వేరు, శారీరక నపుంసకత్వం వేరు.
ఇది కేవలం మానసిక నపుంసకత్వం అంటారు దీన్ని. అంటే వీళ్ళు మేధావులుగా ఉండి అతిశయోక్తి పలికేవారిగా ఉండి ఐశ్వర్యం ఆదర్శంగా ఉన్నప్పటికీ వీరు సభలో మాట్లాడటానికి కానీ ఒక సమస్యపై పరిష్కరించే విధానంలో వీరు ముందుకు రాకపోవడం కానీ కంటి ఎదురుగా అన్యాయం జరుగుతున్నా కూడా ఖండించలేనటువంటి స్థితిలో ఈ నక్షత్రం 2వ పాదంలో వారు ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. 3వ పాదానికి అధిపతి శుక్రుడయ్యాడు. అతనికి అభయాంశ అనేటువంటి పేరుంది. స్థిరమైన జీవితం లేనివారు, అందం అయినవారు, సౌమ్య గుణం కలిగి ఉంటారు. వ్యాపార నైపుణ్యము, అనుకూలమైనటువంటి దాంపత్యం ఉన్నప్పటికీ ఎదుటి వారికి నేను ఉన్నానన్నటువంటి భరోసా మాత్రం ఇవ్వలేని స్థితిలో వీరుంటారు. తప్పనిసరిగా ఇందులో ఉన్నటువంటి ఈ లోపాన్ని మీరు సరిదిద్దుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే 4వ పాదానికి అధిపతి కుజుడయ్యాడు. దీనికి నీచాంశ అనే పేరుంది. వీరికి చపల చిత్తం, అందరినీ ఎప్పుడు కూడాను వేలెత్తి చూపేటువంటి స్వభావంగా ఉంటాం. అట్లాగే ద్రోహ చింతన, ఎదుటివారు తనకేదైనా ద్రోహం చేస్తారేమో అని ముందుగానే ఊహించి అనారోగ్య పాలవడం, అవాచార బుద్ధి కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఎదుటి వారిని లేకుండా తిడుతుంటారు, ఎదురుగా తిట్టరు. మళ్ళీ వ్యక్తిగతంగా తిట్టరు, కానీ వ్యక్తి లేనప్పుడు ఇండైరెక్ట్ గా తిరుగుతుంటారు. కాబట్టి ఈ లోపాలను సవరించుకుంటూ కన్నా ముందుకున్నట్లయితే మీకు కుజుడు అధిపతి చేత ఈ నక్షత్ర పాదం వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. జ్యేష్ఠ నక్షత్రంకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు అనురాధ చివరి పాదం, అలాగే జ్యేష్ఠ మొదటి పాదం ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. సో అనురాధ చివరి సమయం, ఆ పాదం చివరి సమయంలో, కస్పు సమయంలో, ఆ సంధి సమయంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గుణాలు 2 నక్షత్ర పాదాలకు సంబంధించిన గుణాలు ఉంటాయా, లేదంటే ఒక నక్షత్రాన్ని మనం 8 విభాజకాలు చేసుకుని అందులో నడుస్తున్నటువంటి సమయం, అప్పుడు సూర్యోదయ స్పర్శ కాలాన్ని నక్షత్రాలు తీసుకున్నప్పుడు మనం సహజంగా మనం గణాంకాలు వేసేటప్పుడు ఆ 2.6 అన్నట్టు మనం 3 తీసుకుంటాం. అంటే 2.4 అన్నా 2.5 అన్నా మనం 2 తీసుకుంటాం. అట్లాగే 8వ భాగంలో కనుక ఉండేటువంటి గ్రహ స్ఫుటను మనం ప్రధానంగా తీసుకోవాలి, అంతే తప్ప దాన్ని డివిజన్ చేయడానికి అవకాశం లేదు. రైట్. నెక్స్ట్ నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రం ఆకారం గొడుగు ఆకారం, అది కూడాను. వీటికి 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదానికి అధిపతి గురుడయ్యాడు. అతనికి ఉన్నతాంశ అనేటువంటి పేరుంది. ఈ ఉన్నతాంశ అంటే ఎలా ఉంటుందంటే గర్వము తీయని విషము వంటిది. విషము తిని అయినా బ్రతకవచ్చును, కానీ విషయాలకు లోనైన వాడు బ్రతకజాలడు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి, ఈ పాదంలో పుట్టిన పూర్తిగా గర్వత్వం కలిగి ఉంటారు, అంతులేని ఆశ కలిగి ఉంటారు, పిసినారులుగా ఉంటారు. వ్రాత నైపుణ్యం అంటే వీళ్ళు ఎక్కువగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంటరీ రైటర్స్ గా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరు ఎదుటి వారి సుఖాన్ని చూచి వీళ్ళు అసూయపడుతూ తాను ఆ రకమైన సుఖాన్ని అనుభవించలేకపోతున్నానని బాధపడుతూ సుఖంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక 2వ పాదానికి అధిపతి శని. దీనికి ఉగ్రాంశ అనే పేరుంది. మేధావులుగా ఉన్నప్పటికీ ఎప్పుడు నిత్యము మానసిక రోగ శరీరాలుగా ఉంటారు, కుటిల బుద్ధి కలిగి ఉంటారు, సామాన్య స్థితిగతులను కలిగి ఉంటారు. ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేక కేసులతో జైలు పక్షుల మాదిరిగా తిరుగుతూ ఉంటారు. ఇక 3వ పాదానికి అధిపతి శని. దీనికి పాపాంశ అనే పేరుంది. వీరు ఎదుటివారి పనులు చెప్పే స్థితిలో ఉంటారు, కానీ చేసే ప్రయత్నం మాత్రం చేయరు. నమ్మడానికి ఎవరిని తొందరగా కట్టుకున్న భార్యను కానీ కన్న పిల్లలు కానీ తనను తాను నమ్మలేని స్థితిలో ఉంటారు. అల్ప సుఖభోగాలు, క్షణిక ఆనందం కోసం వీరు ప్రాకులాడుతూ ఉంటారు. వీరికి అవమానం ఎక్కువైనా కూడా అవమానాన్ని అవమానంగా భావించరు, అది ఒక కీర్తిగా భావించిన స్వభావం కలిగి ఉంటారు. ఇక 4వ పాదానికి అధిపతి గురుడయ్యాడు. దీనికి శుభాంశ అనేటువంటి పేరుంది. వీరికి దైవ ఆరాధన, నిత్యము మంచి మంత్ర పఠనము, వేద శాస్త్రము, ధర్మశాస్త్ర వివేకం కలిగి ఉంటారు. పాండిత్యము, గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. సగం వయసు తర్వాత వీరికి సుఖభోగాలు, ఐశ్వర్యాలు కలిగి ఉండండి. 40 years దాటిన తర్వాత ఈ జాతకుడికి
సంసారిక సుఖం కానీ మానసిక సుఖం కానీ ఉంటుంది తప్ప ఎటువంటి సుఖాలు ఉండవు. సాధ్యమంతా వీరు దైవ సంబంధమైనటువంటి కార్యాలు ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. సో ఈ 4 పాదాల వారు ఇందులో లోపాలను సరిదిద్దుకుంటూ దైవబలంతో గ్రహబలంతో ముందుకు వెళ్ళినప్పుడు జ్యేష్ఠ నక్షత్రం వారికి ఉపయుక్తంగా మారుతుందని చెప్పవచ్చు. రైట్ సార్. మూలా నక్షత్రం గురించి తెలుసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇవాళ మనం ప్రధానంగా నక్షత్రాల గురించి చర్చిస్తున్నాం. ఒక 5 నక్షత్రాలకు సంబంధించిన వివరాలు ఇవాళ తెలియజేసేందుకు నరసింహాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఇవాళ కాల్ ప్రయత్నించకపోవడమే మంచిది, ఎందుకంటే ప్రధానంగా ఈ చర్చా కార్యక్రమంలో ఉంటాం కాబట్టి కాల్స్ ప్రధానంగా తీసుకోవడం లేదు. కాల్స్ కలవడం వల్ల ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. మళ్ళీ 1-2 రోజుల్లో మళ్ళీ కాల్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మొదలు పెడతాం. నక్షత్రాలకు సంబంధించిన వివరాలు అయిపోగానే మళ్ళీ కాల్ స్టార్ట్ చేస్తాం. ఇక అర్జెంట్ గా గురువు గారితో మాట్లాడాలనుకునే వారు గురువు గారి నెంబర్ కి కాల్ చేయొచ్చు, లేదా అంటే 24 గంటలకు సంబంధించి 04 గంటలకు సంబంధించి ఒక మెయిల్ ఐడిని కూడా సృష్టించడం జరిగింది అదృష్టానికి సంబంధించి. adrustam24@gmail.com అని దానికి కూడా మీ సమస్యను పంపిస్తే వెంటనే మీకు పరిష్కారం వచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తాం. ఇక మనం మూలా నక్షత్రంలోకి వెళ్లే ముందు ఇవాళ పుట్టబోయే జాతకుల వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే నిన్న అనురాధ నక్షత్రం వచ్చింది, ఇవాళ ఈ దగ్గరలో ఉన్న నక్షత్రాలు వస్తాయి కాబట్టి ముందుగా జాతకుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పుట్టిన వారి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రం 4 పాదాల వారికి దోషం ఉంది, శాంతి అవసరం. వీరు గణిత శాస్త్రంలో ప్రత్యేకించి గణిత శాస్త్రంలో నిపుణులుగా ఉంటారు. సుమారు వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు ఇంజనీరింగ్ ఐటీ రంగాలకు వెళ్లకుండా ఎంఎస్సి ఎంఈడి దాకా వెళ్లి ఒక మంచి ప్రొఫెసర్గా ఉండే అవకాశాలు బలంగా ఉంటే సాధారణమైనటువంటి ఎత్తు కలిగి ఉంటారు. వీరికి 30 సంవత్సరాల లోపు కనుక వివాహం చేసినట్లయితే మాత్రం ద్వితీయ వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోండి, వైవాహిక జీవితం సానుకూలంగా సాగే అవకాశాలు బలంగా ఉంటాయి. అట్లాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు మనం చెప్పున్నాం. ఈ పాల్గొన మాసంలో ఈ జ్యేష్ఠ నక్షత్రం రోజున మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎక్కడైనా అందుబాటులో ఉన్నటువంటి రంగనాథ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం ఈ సంవత్సరం జ్యేష్ఠ నక్షత్రం వారికి, అట్లాగే మకర, కన్య, వృశ్చిక, మిథున రాశుల వారికి అనుకూల కాలం అని చెప్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం మనకు పాల్గొన మాసంలో ఇప్పుడు మనకు నెల్లూరులో ఉన్నటువంటి తల్పగిరి రంగనాథ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో, మనం ఏం ఆచరిస్తున్నామో అది కూడా ప్రేక్షకులకి చెప్పాలి. ఎందుకంటే ఆచరణ లేని ప్రసంగము చిల్లుల గొడుగు వంటిది అన్నారు. సో ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడాను తప్పనిసరిగా నెల్లూరులో ఉన్నటువంటి రంగనాథ స్వామి వారి ఆలయాన్ని కానీ, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రంగనాథ స్వామి వారి ఆలయం కానీ, అట్లాగే మన హైదరాబాద్ ప్రాంతంలో మనకు నానక్రామగూడలో ఒక పురాతనమైనటువంటి రంగనాథ స్వామి ఆలయం ఉంది, దర్శనం చేసుకోండి. సో ఈ భాగంగా నేను 1వ తారీఖు సోమవారం నెల్లూరు రంగనాథ స్వామి దర్శనం చేసుకుంటున్నామంటే ప్రేక్షకులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, అట్లాగే మా 24 గంటల మా ఛానల్ కూడా ఇవాళ సాయంత్రానికి వెళ్తున్నారు, మంచి ఫలితాలు రావాలని, వారికి ఉత్తమ రేటింగ్ వస్తూ మంచి కీర్తి రావాలని సదా ఆ స్వామిని ప్రార్థిస్తున్నాం. రైట్ సార్. నెక్స్ట్ నక్షత్రం మూలా నక్షత్రంలో పుట్టిన వారికి అధిపతి కుజుడయ్యాడు. కానీ మూలా నక్షత్రం అది అంకుశం రూపంలో ఉంటుంది. 1వ పాదానికి అధిపతి కుజుడు, దీనికి తస్కరాంశ అనే పేరు ఉంది. సహజంగా ఇక్కడ తస్కరం అనగానే మళ్ళీ దొంగ అని కాదండి, పితృహీనులు లేదా పితృసౌఖ్యహీనులు. తండ్రి ఉన్నా తండ్రిని సుఖపెట్టదు, తండ్రి లేకపోయినా తండ్రి కీర్తిని కాపాడని స్థితిగా ఉంటారు. వీడి కొద్దిగా చోరగుణం, అంటే వీధుల్లో దొంగతనాలు చేయరు, హోటల్స్ దొంగతనాలు చేయరు, ఇంట్లోనే దొంగతనం చేస్తూ ఉంటారు కృష్ణుడిలా. అట్లాగే తరచూ అనారోగ్యాలకు గురవుతుంటారు. సాధ్యమైనంత వరకు ఈ మూలా నక్షత్రంలో పుట్టిన వారు అతి తక్కువ మంది, అంటే మూలా నక్షత్రం అమావాస్య రోజు పుట్టిన వారికి మాత్రమే ఈ 1వ పాదం యొక్క ఫలితాలు ఉంటాయి తప్ప మిగిలిన వారికి ఉండవనే విషయం గ్రహించాలి. 2వ పాదానికి అధిపతి శుక్రుడయ్యాడు. వీరికి భోక్తాంశ అనే పేరుంది. దయాగుణము, విజ్ఞాన శక్తి, భోగభాగ్యాలు అనుభవించే స్థితిగా ఉంటారు. నిత్యము కూడా బహుముఖ ఆహార ప్రియులు, అంటే ఏ పదార్థమైనా సరే వారు ఇష్టంగా మక్కువగా తింటుంటారు. సామాన్యం నుంచి అతి సామాన్యంగా భోజనం చేస్తుంటారు. వీరికి నెయ్యి మీద ఎక్కువగా అభిరుచి ఉంటుంది. రెస్టారెంట్ లాగా మల్టీ క్యూజన్ మ్యాన్ అన్నమాట.
మూడవ పాదం అధిపతి బుధుడయ్యాడు. దీనికి విచక్షణాంశ అనే పేరుంది. ఆచితూచి మాట్లాడడం, రామో పూర్వభాషణ అన్నట్లుగా అతి తక్కువగా మాట్లాడడం, ముందుగానే పలకరించుకోవడం, బంధువుల మీద ప్రీతి, విద్యావంతులు, వివేకవంతులు, వినయగుణం కలిగి, దానగుణం కలిగి, ధనంతో పాటు ఖర్చులు కూడా ధార్మికంగా ఖర్చు పెట్టే స్వభావం కలిగి ఉంటారు. అట్టగా 4వ పాదానికి అధిపతి చంద్రుడయ్యాడు. దీనికి ధనాంశ అనేటువంటి పేరుంది. అధికారం, ఒకంత ప్రపంచ జ్ఞానం, స్త్రీ సహజమైన ప్రవర్తన, స్త్రీలపై ఇతనిగా ఎక్కువగా మక్కువ కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ ఆడవారిని చూచి ఆనందపడే స్వభావం కలిగి ఉంటారు, మృదు స్వభావము కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా అతి తక్కువ సమయంలో తనదిగా భావించుకొని కాస్త మానసికంగా కృంగిపోతుంటారు. వీరికి ధనాంశ అత్యంత యోగ్యమైనదిగా ఉందని చెప్పవచ్చు. రైట్. సో 4 పాదాలు అక్కడికి ముగిస్తే ఇక తర్వాత నక్షత్రం పూర్వాషాఢ. పూర్వాషాఢ విషయానికి వస్తే పూర్వాషాఢలో పుట్టిన జాతకుల 4 పాదాలు ఎలా ఉన్నాయి? పూర్వాషాఢ నక్షత్రం ఆకారం మంచం కోళ్ల వలె ఉంటాయి. 1వ పాదానికి అధిపతి రవి అయ్యాడు. దీనికి ఉత్పన్న అంశ అనే పేరుంది. వీరు సూర్యులు, కార్యశీలులు, ధైర్య సాహసాలు, స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. మధ్య వయస్సు దాటిన తర్వాత ధనవంతులవుతారు. వీరు కర్ణుడు పుట్టినటువంటి నక్షత్రంలో వీరు ఉద్భవించడం జరిగింది. ఈయన చేసేటువంటి దాన గుణాలు పనికిమాలిన వారికి దానాలు చేస్తాడు. చూడండి, కర్ణుడు ఎంత దాన కర్ణుడో చివరికి ఏం జరిగిందండి? దుష్ట చతుష్టయాల్లో ఒకటిగా చేరాడు. కాబట్టి మీరు చేసే దాన గుణం పరిపక్వమైనటువంటి వ్యక్తులకు దానం చేయండి, గుప్త దానాలు చేయండి, మీకు ఫలితాలు వస్తాయి. 2వ పాదానికి అధిపతి బుధుడయ్యాడు. దీనికి అభయాంశ అనే పేరుంది. వీరు భౌతికంగా భారీ శరీరం కలిగి ఉంటారు. సహజంగా అంత నిలువుగా పెరుగుతారు. ఈ పాదంలో వారు అడ్డంగా పెరుగుతారు. మంచి గుణం కలిగి స్వతంత్ర వృత్తులతో జీవించిన వారే ఎదుటి వారికి ఇబ్బంది పడకుండా తానుకు తానుగా బతికేటువంటి స్వభావం కలిగి ఉంటాడు. 3వ పాదానికి అధిపతి శుక్రుడయ్యాడు. దీనికి భాగ్య అంశ అనే పేరుంది. మంచి మనస్సు, అచంచల స్వభావము. అచంచలము అంటే చంచలము, అచంచలము అంటే కానిటువంటిది, స్థిరమైనది. దయాగుణం కలిగి ఉంటాడు. విద్య వినయ సంపన్నం కలిగి ఉంటాడు. గౌరవం కలిగి ఉంటారు. వీరు ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్నత కళాశాలలో ప్రిన్సిపల్స్ గా, ప్రొఫెసర్స్ గా, ఉపాధ్యాయులుగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. 4వ పాదానికి అధిపతి కుజుడయ్యాడు. దీనికి ఉగ్రాంశ అన్నాడు. ఇది చదువుకున్నటువంటి మూర్ఖుడు అని చెప్పవచ్చు. అంటే చదువుకున్న ప్రతి ఒక్కడు సంస్కారి కాదు, సంస్కారం ఉన్న ప్రతి ఒక్కడు విద్యావేత్త కాదు అన్న చందంగా ఉంటుంది. వీరు విద్య ఉన్నప్పటికీ లేని వారిలా ప్రవర్తిస్తుంటారు. సహజంగా అసత్యాలు ఎక్కువగా మాట్లాడుతుంటారు. కోపము, పాపకార్య ప్రసక్తి కలిగి ఉంటారు. అయినప్పటికీ వీరికి 30 సంవత్సరాలు దాటిన తర్వాత లైఫ్ స్టైల్ వీరికి అనుకూలంగా మార్చుకుంటూ జీవన భృతికి వీరు చేసే ప్రయత్నాలు అత్యున్నతమైన ఫలితాలను అందిస్తాయి. రైట్. పూర్వాషాఢ వరకు మనం కంప్లీట్ చేసాం. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే బాగా కాలాతీతమైంది. సో ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. తర్వాతి ఎపిసోడ్ లో ఉత్తరాషాఢ నక్షత్రం మొదలుకొని మిగతా నక్షత్రాల వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తారు గురువు గారు. చూస్తూనే ఉండండి 24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్.